స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. 6 నెలల క్రితం ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిల మండలం వెన్నెలవలస పరిసర ప్రాంతాల్లో 3,300 కోట్ల రూపాయలతో 3,200 మెగావాట్ల క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మిస్తామని చేసిన ప్రకటనతో ఈ పరిసర ప్రాంత గ్రామస్తులందరూ కూడాను చేయని పోరాటం లేదు. అయినప్పుడు కూడా రాష్ట్రము కేంద్ర ప్రభుత్వం ఒక్క అడుగు వెనక్కి వేయకుండా ఈరోజు ఈ పరిసర ప్రాంతాల్లో అధికారులను పెట్టి డ్రోన్లు అదేవిధంగా క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహిస్తుంది. ఇది గమనించినటువంటి ఈ స్థానిక గ్రామస్తులందరూ కూడాను ఈరోజు ఒక బహిరంగ సభ నిర్వహించారు. ఆ బహిరంగ సభ ద్వారా తమ ఐక్యతను చాటడంతో పాటు తక్షణమే థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రతిపాదన మాత్రం వ్యతిరేకించకపోతే మరో సోంపేట కాకరపల్లి ఉద్యమాలకు మారడం పురుడు పోసుకునేందుకు ఈసారి వెన్నెలవలస వేదిక అయ్యేటువంటి పరిణామాలు కనిపిస్తుంది. ప్రస్తుతం వీటిని వ్యతిరేకిస్తున్న వారందరూ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఎందుకమ్మా ఇక్కడికి వచ్చారు మీరు? పవర్ ప్లాంట్, థర్మల్ పవర్ ప్లాంట్ పెడుతున్నారు కదా, దాని గురించి. అంటే ఇప్పుడు ఈరోజు సభ ద్వారా ఏం తెలియజేసుకున్నారు? ఆపడానికి. అంటే మీరు ఆపుతామని ప్రయత్నిస్తారు కానీ చాలామంది వస్తున్నారు, సర్వేలు చేస్తున్నారు, మరి వాళ్ళని అడ్డుకోవడం సాధ్యమా? సాధ్యం అవుతుంది. ఎందుకవుతుంది? ఎంతమంది జనాభాతో సాధ్యం అవుతుంది కదా. ఎన్నేళ్ళు బట్టి ఇక్కడ ఉంటున్నారు, అటువంటి పరిస్థితి వస్తే వారికి ఎటువంటి సమాధానం చెప్తారు? పూర్వకాలం నుంచి మా తాతలు ముత్తాతల నుంచి ఉన్నారు, అందరూ ఉన్నాము. కానీ ఆ తాతలు ముత్తాతలు అందరూ అంతరించిపోయే రోజు సమీపంలో కనిపిస్తుంది. అలాంటి పరిస్థితి వస్తే తిరగబడతాం మేము, ఎంతవరకైనా తిరగబడతాము, ఇదేంటి పోరాడతాం. చూస్తే కనుక ఈ పోరాటాల్లో మహిళలు కూడాను ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే చాలా పోరాటాలు చేస్తున్నారు, అయినా కూడాను ఒక్కడుగు తగ్గట్లేదు. మరి వాళ్ళని తిప్పికొట్టడానికి మేము ఇలా మా గుండార్లు ఇలా ఎక్కేసి సిగ్గొగ్గేసి చెప్పుతున్నాను ఆ కోళ్ళ రవికి. కానీ మా గ్రామాలంట మా బొడ్లపాడు, జంగలపాడు, వెన్నెలవలస ఇలాగా మసాని పుట్టు ఈ లైన్లోన ఓట్లు అడగడానికి వచ్చేటప్పుడు మా పరిస్థితి చూశాడు. ఓట్లు అడిగేటప్పుడు అమ్మ బుట్టట్టడానికి రాండమ్మా, మీ పిల్లలకు ఉద్యోగాలు, మా పెద్దమ్మ ఇంటి దగ్గర ఉంది, అప్పటికి డిగ్రీ చేస్తుంది. కానీ పాప నువ్వు రామ్మా, నీ అభివృద్ధి బాగుంటుంది, నేను అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడు కోళ్ళ రవి. కానీ ఈరోజు మా పిల్లలు చదువులకి మేమెంత ఇబ్బందులు పడి మేము ఎన్ని హాస్టల్ అంట తిరుగుతున్నామో మాకు తెలుసు. ఆ రోజుల్లో ఓట్లు అడుక్కోవడానికి వచ్చిన కోళ్ళ రవికి మా గ్రామంలోని మనుషులు కనబడినాడు. ఈ రోజుల్లోనూ మా గ్రామంలోనూ జంతువులు ఉన్నారా? జంతువుల మీ మనుషులు కామా? అలాంటిది ఆ రోజుల్లోనే మా గ్రామంకి వచ్చి మాకు ఇన్ని భూములు ఇవ్వండి, మేము ఇవి పూల తోటలు పండించుకొత్త కాకరకాయలు గాడిద గుడ్డ అదేటో పండిస్తామన్నాడు. ఈరోజు మా గ్రామంలోన పంటలు కరువు పంటలు అయినాయా? మా గ్రామం భూములు పాడు భూములు అయినాయా? ఈరోజు కన్నీరు పరియుతం. ఇటువంటి పరిస్థితి ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబంగా వచ్చే పరిస్థితి ఉందా? ప్రతి గ్రామంలోనే వచ్చే పరిస్థితి ఉంది. ఇది ఎట్టు పరిస్థితిగానే ఈ గ్రామంలో మేము అడుగు పెట్టనీయము. ఈ ధర్మం పవర్ ప్లాంట్ అయితే మేము ఎక్కడోట పెట్టనీయము. ఎంతవరకైనా మేము ముందుకు సాగడం సిద్ధంగా ఉన్నాము. మా పిల్లలకు అభివృద్ధి వద్దు, మాకు ఉద్యోగాలు వద్దు, పవర్ ప్లాంట్ మాకు వద్దు. ఇక్కడికి వచ్చినాడంటే మరి ఇంకా ఎంతకంటే ఇంకా సిగ్గు చేయటం ఇంక ఉండాలి. ఇవన్నీ చూద్దా సిగ్గున్న మగవాడైతే ఉండాలి, సిగ్గులేని మగవాడైతే అరే నా ప్రజలు, నా నియోజకవర్గం, నా ప్రజల కాడికి ఎంతమంది సేవను బట్టి నేను తమ్మున్నాను, నేను మెద్దకెళ్తాను, వాళ్ళు నిలదీసి అడుగుతాను. మిమ్మల్ని పాడు చేయడానికి నేను ప్యాంట్ పెట్టలేదు, మిమ్మల్ని బాగు చేయడాక నేను పెడతాను. నా మాట మీరు అనండి అని అప్పుడు ఓట్లు అడుక్కొని ఎలాగొచ్చినాడో ఇప్పుడు కూడా మా మధ్యకి రావాలా, వచ్చి మాకు అడగాల. దమ్ము దౌర్జన్యం ఉన్నాడైతే మీసం నులుపుకొని వచ్చి అమ్మ రాండంత నా మరిది అతను అంట తిరిగితే అమ్మ మీరు పొగల దాన్ని పెట్టుకొని రాండంటే మేమైతే నివ్వాళ్ళు పెట్టుకొని పరిగెట్టాం. అది జ్ఞాపకం లేదా ఆ నాయకుడికి? ఇప్పుడేమో మేము కూలి చేసుకున్న వాళ్ళము. మా అడవి తల్లికి దండాలో, మా తల్లి అడవికి దండాలో, కెల 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 రామచిలక పలుకు, ఇది రామచిలక పలుకు, కోకమంటుంది కోగులమ్మ హరుపు, ఇది కోగులమ్మ హరుపు, అడవి తల్లికి దండాలో, మా తల్లి అడవికి దండాలో. మా అడవి తల్లి మీద నువ్వు దెబ్బ వేయాలంటే, ముందు కొడగేయాలంటే యుద్ధంకి సరిగ్గా ఉన్నాం మేము. అది కవడ్డాలు నువ్వు కాసుకో. చూస్తే కనుక వారి ఆవేదన చూస్తుంటే కనుక వారి మనుగడకు పెనుముప్పు పొంచి ఉంది అన్న ఒక పరిణామం కళ్ళ ముందే కనిపిస్తుంది. ఈరోజు ఈ సభ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వారు మాత్రం ఒక సవాల్ విసిరారు. ఎవరైనా కూడా అడుగు పెట్టించేదిలే. మరోవైపు చూస్తే కనుక తమ ప్రాణాలే ఏ విధంగా తీసుకొచ్చి వీళ్ళకి వచ్చినటువంటి కష్టాన్ని ఈరోజు
శ్రీకాకుళంకి ఆనుకొని ఉన్న ఆమదాలవలస నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమనుకుంటున్నాయంటే శ్రీకాకుళంలో మనుషులందరూ కూడా వలస వెళ్ళిపోతున్నారు. ఈ భూములన్నీ మేమే స్వాధీనం చేసుకుంటాము, ఇది మా అబ్బగారి సొత్తు, ఈ సొత్తుల్లో ఫ్యాక్టరీలు పెట్టుకొని మేము నింగిలోకి ఆకాశానికి ఎగురుతాము అని చెప్పి అనుకుంటున్నారేమో. కానీ గతంలో శ్రీకాకుళం పోరాటాలు ఈ నాయకులు మర్చిపోయారేమో. శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక గిరిజనులే కాదు పోరాటాలు చేసింది, శ్రీకాకుళంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రైతుల కోసము, గిరిజనుల కోసము, మరి ప్రతి ఒక్కరు రైతాంగ పోరాటాలు జరిగినప్పుడు ప్రాణాలు అర్పించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఈ శ్రీకాకుళం గడ్డని మేము రక్షించుకోవాలి, ఈ శ్రీకాకుళంలో ఉన్న నదుల్ని మేము రక్షించుకోవాలి, ఈ శ్రీకాకుళంలో ఉన్న అడవి సంపదని మేము రక్షించుకోవాలని చెప్పి గిరిజనుల్ని తట్టిలేపి మరి మత్స్యకారులను తట్టిలేపి ఈరోజు పోరాటాలు చేసి నిలబెట్టుకున్న భూమి ఇది. ఈ భూమిని వదులుకునే పరిస్థితి శ్రీకాకుళం జిల్లా ప్రజలు తీసుకురారు. శ్రీకాకుళం జిల్లాకి ఈ ప్రజలకు అండగా ఉన్న ప్రజా సంఘ నాయకులు మరి పార్టీలు అయితేమి అనేక మంది కూడా ఈరోజు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడి ఉన్నాం తప్ప వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదని జనం కూడా ఘోషించి చెప్తున్నారు. మరి ప్రభుత్వాలు ఒక అడుగు ముందుకెయ్యకపోతే కాకరాపల్లిలో ఏదైతే ఏ పద్ధతి అయితే జరిగిందో, మరి సోంపేటలో ఏ పద్ధతి అయితే జరిగిందో అదే పద్ధతిని కూడా ఇక్కడ తీసుకొస్తారని చెప్పి మేము ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ పంటలు, ఈ వ్యవసాయము, మరి జొన్న, మరి మామిడి, జీడి, విప్ప అనేకమైన రకాలు ఇక్కడ పంటలు పండించి గిరిజన యాత్రలు బ్రతుకుతున్న ప్రదేశాన్ని ఈరోజు మీరు దేనికి నాశనం చేయాలనుకుంటున్నారో అది ప్రజలకు చెప్పకపోతే గత ప్రభుత్వంకి ఏదైతే చవి చూపించారో మీకు కూడా అదే చవి చూపిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎక్కడైతే వెన్నెలవలస వద్ద ఈ 3200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు పెట్టాలనుకుంటున్నారో అక్కడ మాత్రం ఒక ఉద్యమం కార్యాచరణ దాల్చుతుంది అనడానికి తొలిసారిగా నిర్వహించినట్టు ఈ బహిరంగ సభ మాత్రం తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితులు పరిణామాలను జటిలం కాకముందే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఈ విషయంపై పునరాలోచించుకొని యూటర్న్ కనుక తీసుకోకపోతే మరో కాకరాపల్లి, సోంపేట ఉద్యమాలను మాత్రం చవి చూడాల్సి వస్తుంది. 14 ఏళ్ల క్రితం ఏ పరిణామాలు అయితే శ్రీకాకుళంలో చోటు చేసుకునే మళ్ళీ 2025లో మాత్రం ఆ పరిణామం తీసుకనే ఈ థర్మల్ పవర్ ప్రాజెక్టు వివాదం మాత్రం జట్లు అవుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తులు. సరుబుజ్జల సమీపంలో వెన్నెలవలస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవికుమార్లతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.